ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున మహాసుదినం. ఈ దినము పెంతెకొస్తు పండుగ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాగ్దానం ప్రకారం భూలోకానికి మన మధ్య పంపించిన దాన్ని బట్టి ఆ మహాసుదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. రండి, యెహోవాను స్తుతిని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో సదికొచ్చదము, కీర్తన పాడుచు ఆయన పేట సంతోషగానం చేయదము. కీర్తనలు పాడుచు ఆయన పేట సంతోషగానం చేయదము. క్రీస్తు దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడి ఉండి దేవుని మహిమార్థమై దేవుని ఘనమైన నామమును స్తుతించుటకు మనము పాట ద్వారా దేవుని స్తుతించుకున్నాం. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నలందరి మీద నాయాత్మను తునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము గాదది, వేదాగమ పఠనము గాదది. నసికటేట సరుకులు వెదకు రీతిప మరు వెదకి నను నీరా దగమై పోగును వేగా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట గాదది, యేసు ప్రభుని ఎరుగుట గాదది. నరుల రక్షణ కొరకు మరణ పొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది, జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దుర్గేచలను గొప్ప యురులందరి భక్తి తరిగి పోవుట కాదు దొరకనందునమమ్ము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము,
జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట. అన్నిటికన్నా ప్రబలమైన మేలిట. నరమే మొరపెట్టు పరమ పావనుడని కరుణించి నీకొసగు మరణాంతమగుదనుగా. పరిశుద్ధాత్మను గోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కృష్ణ బిడ్డారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించాం, గణపరిచాం, ఆయపరిచాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేవి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండారు. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగించినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. దేవునికి స్తోత్రం. దేవుడు మన వినికిలో వాక్యం దీవించబడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్థుతికి పాత్రుడా, ప్రేమ స్వరూపి, కృపామయుడా, ఉదయకాలమున పరిశుద్ధాలయములో అయ్యా మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం, ఈ తరుణం నాయన మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మహాసుదినం, పెంటెకొస్తు పండుగ మహాదినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ 40 దినాలు అయ్యా మీరు మాత్రమే కార్యక్రమాలు జరిగించి ఈ చివరి దినం 50 దినమున పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా మీరు వాగ్దాన ప్రకారం మా మధ్యకు పంపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున మేమందరం పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు నాయన మీ కృప అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా 49 దినాలు ఎదురు చూసాం, 50 దినంలో ప్రవేశించాం నాయన. మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా. అల్పుడను అయోగ్యుడను మట్టివాడని తండ్రి, నన్ను మీ పాదం మీద మరుగుపరిచి ప్రక్కగా దాచి నా ద్వారా మీరు మాట్లాడమని, మీ వర్తమానం అందించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృష్ణ దేవుని బిడ్డలారా, ప్రభువులో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మహాసుదినం. దేవుని మహాకృపను బట్టి మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఇలాగ కూడి దేవుని కొనియాడే ధన్యత, ఈ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవుని ఘనమైన నామానికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని బిడ్డలను గమనించండి. ఈ దినం పెంతెకొస్తు పండుగ రోజు, పెంతెకొస్తు మహాసుదినం. ఎందుకంటే క్రైస్తవులకు ఈ దినం మహాపవిత్రమైనది, పరిశుద్ధమైనది. అని మాత్రమే కాదు, ఇది ఆశీర్వాదకరమైనటువంటి మహాసుదినం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అది మాత్రమే కాదు, మహా సంతోషమైనటువంటి సుదినం. దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకు ఇది ఇంత గొప్ప ఆదివారము అని మనం చెబుతున్నామంటే దీన్ని వైట్ సండే అంటారు. పరిశుద్ధ వారము, పవిత్రమైనటువంటి వారమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఈ దినం నెరవేరబోతున్న విషయాన్ని నెరవేర్చాడని, నెరవేర్చుటకు దేవుని యొక్క కృప అనుగ్రహించాడని దేవుని బిడ్డలను మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి, ఇది మహాసుదినం. ఈ మహాసుదినం
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడిన రోజులు. వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడినటువంటి మహాసుదినమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, పునరుద్ధానము జరిగిన తర్వాత, అనగా ఈస్టర్ పండుగ తర్వాత 50వ రోజున దేవుని వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి పంపించబడ్డాడు. యేసుక్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన తండ్రి కుడి చేతికునే కూర్చుంటకు ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అంటే టోటల్గా 50 దినమున 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరించి అనేకులను బలపరిచినటువంటి దినాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. 50 దినం అనగా ఆయన అక్కడున్న ఈ 10 దినాలు అంటే టోటల్గా 50 దినమున వాగ్దానం ప్రకారము దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని భూలోకానికి పంపించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసిన 3 మంచి వాగ్దానాలు మనము ఇదివరకే ధ్యానం చేశాం. అయినా కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే లోకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అని మీరు పైనుండి శక్తి పొందెదరు. ఈరోజు ఆ శక్తిని పొందుటకు, ఆ శక్తితో నింపబట్టుకు ఆనాడు అపోస్తలులు ఎదురు చూశారు. 120 మంది మేడగదిలో కనిపెట్టినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తున్నాయి. రెండవ వాగ్దానం గమనించండి. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేము నుంచి మీరు బయటికి వెళ్ళొద్దు, నా వలన ఏదైతే మీరు విన్నారో ఆ తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధించారు. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం గమనించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గమనించండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందే మహాసుదినం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మహాసుదినం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. 40 దినాల దీక్షలో టోటల్ గా 50 దినమున ఈ దినం దేవుడు తన ఆత్మను వాగ్దానం చేయబడిన ఆత్మను ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన 50 దినమున పరిశుద్ధాత్మ శక్తిని పరలోకము నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదించి మనందరూ దీవించబట్టకు పరిశుద్ధాత్మ శక్తిని మన దగ్గరికి పంపించాడు. ఆత్మ ద్వారా దేవుడు కార్యం జరిగించిన నిమిత్తం దేవుని యొక్క దయా సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగా ఈ 3 వాగ్దానాలు నెరవేర్చిన నిమిత్తం దేవుడు తన కుమారుని లోకానికి పంపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మనందరినీ స్థిరపరిచి బలపరిచిన నిమిత్తం 40 దినాలు మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మన మధ్యకు పంపిస్తున్నాడు. దేవుడు గమనించండి, దేవుడే మానవాకారంలో ఈ లోకంలో జన్మించి ఆయన సమస్తం నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఈ దినము వాగ్దానం మేరకు, వాగ్దానం ప్రకారం 50 దినమున పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు 120 మంది స్త్రీలు పురుషులందరూ కలిసి మేడ గదిలో వారు కనిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఎలా కనిపెట్టారు చూడండి, గమనించండి. వారు కనిపెట్టిన విధానం గమనిస్తే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఏక మనసుతో వారందరూ కూడా ఒకే మనసుతో ఎడతెగక నిత్యము ఈ 10 దినాలు వారు ప్రార్థించారు. ఈ 10 దినాల యొక్క ప్రార్థన ఫలితముగా దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపిస్తున్నట్లుగా దేవుని బిడ్డలను మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఈ పెంతెకోస్తు పండుగ మనం గమనిస్తే దేవుని వాగ్దానము నెరవేర్చబడిన రోజు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెషయా గ్రంథంలో రాయబడిన మాట.
ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూశారో వారు నూతన బలం పొందుతారు. అలాగే ఇక్కడ 120 మంది దేవుని వాగ్దానాల కోసం ఎదురు చూశారు. దేవుని వాగ్దానం వస్తుంది అని నమ్మారు, నమ్మకంతో ఎదురు చూశారు. ఈ దినము పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే ఈ పెంతెకోస్తు పండుగ గురించి రకరకాల భావాలు, రకరకాల ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. అయితే మనము చరిత్ర గమనించాలి, దాని పూర్వపరాలు గమనించాలి. అప్పుడు మనకు ఉన్నటువంటి ఈ వైషమ్యాలు లేక రకరకాల భేదాభిప్రాయాలు తొలగిపోతున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. గమనిస్తే మొట్టమొదటిగా ఈ పెంతెకోస్తు పండుగ గురించి దేవుని బిడ్డలు గమనించండి. చరిత్ర పరంగా మనం గమనిస్తే లేఖనాలు ఉన్నాయి. పంచ గ్రంథాల ప్రాధాన్యత ప్రకారం ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చరిత్ర పరంగా, లేఖన ఆధారంగా, అలాగే పంచ గ్రంథాల యొక్క ప్రాధాన్యత ప్రకారం ఈ దినం మనం ధ్యానం చేద్దామని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి. పెంతెకోస్తు పండుగ, పెంతె అనగా 50, గ్రీకు భాషలో పెంతె అనగా 50, కోస్తు అనగా దినం, 50 దినము అని చూస్తున్నాం, పెంతెకోస్తు చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, 50 దినమున అనేక కార్యాలు దేవుడు జరిగించినట్లుగా లేఖన ఆధారాలు మనకున్నాయి. 50 చాలా ప్రాముఖ్యమైన విషయం. అనేక దినాలు మరి ఆయన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ బైబిల్ మనం గమనిస్తే 50వ సంఖ్య, 40వ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనవి. ఇది మనం 50 సంఖ్యల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలా గమనించండి. రబ్బీనికు సాంప్రదాయం ఉంది. యాజకుల యొక్క గ్రంథాలలో రబ్బీనిక్ సాంప్రదాయం ఉంది. రబ్బీనిక్ సాంప్రదాయ ప్రకారము 50 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 50 రోజుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఆనాడు వారు పండుగ ఆచరించారు. వారాల పండుగ అంటారు. పండుగ ఆచరించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, కృతజ్ఞత అర్పణలు వారు అర్పించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మొదటి విషయం, రబ్బీనిక సాంప్రదాయము. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గమనించండి. డ్యూటీలో కనానికల్ బుక్ ఆఫ్ ద టెబిత్ అనే గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, మక్కబీయుల కాలంలో పెంతెకోస్తును 50 దినముగా భావించి అతి పరిశుద్ధమైన దినముగా, అతి ప్రాధాన్యత ఈ పండుగకి ఇచ్చి వారు దేవుని స్తుతించినట్లుగా, దేవుని గణపరిచినట్లుగా, దేవుని ఘనమైన నామాన్ని కొనియాడినట్లుగా చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ గ్రంథంలో విషయాలను వివరంగా తెలియజేశారు. మనము వాటిని చూస్తే మనకున్న అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కనుక దేవుని బిడ్డలు గమనించండి. ఆ గ్రంథం పేరు ఏంటంటే గమనించండి, డ్యూటెరోనమీ కనానికల్ బుక్ ఆఫ్ టోబిత్ అనే గ్రంథంలో మక్కబీయుల కాలంలో దాన్ని వారు ఆశించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత మూడవ ప్రాధాన్యత ఏంటంటే సెప్టోజెంట్ అంటారు, LXX. ఈ సెప్టోజెంట్లో పండితులు, రచయితలు వీరందరూ కలిసి రాసినటువంటి విధానం ఏంటంటే, ఇది దైవ కార్యము. దైవ కార్యం ఏంటి? దైవ కార్యం అంటే పెంతెకోస్తు పండుగ అనేది దైవ కార్యం. ఆ రోజు విందులు వినోదాలు చేసుకుని దేవుడు చేసిన మేరకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వారు ఎంతగానో వారు ఆనందించారు. దేవుని బిడ్డలు గమనించండి. ఇలాగా మాత్రమే కాదు, వీరు రాసిన గ్రంథంలో మనం గమనిస్తే దీన్ని జూబిలీ అని పిలిచారు. జూబిలీ అనగా గోల్డెన్ జూబిలీ, 50 సంవత్సరాల యొక్క పండుగ, గోల్డెన్ జూబిలీ అని పిలుస్తున్నట్లుగా దేవుని బిడ్డలు గమనిద్దాం. సునాద సంవత్సరం అని కూడా వారు పేరు పెట్టి పిలిచారు. సునాద సంవత్సరము అంటే దీని భావం ఏంటంటే, యోబెల్ అనే హిబ్రూ భాష అర్థం ఏంటంటే పొట్టేలు కొమ్ము, పొట్టేలు కొమ్ము అని భావము. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు తన కార్యాలు జరిగించిన నిమిత్తం సునాద సంవత్సరంలో వారికి విశ్రాంతినిచ్చి కాపాడారు. కనుక ఆ దినము వారు పండుగ దినముగా ఆశించినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. తర్వాత 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జుడాయిజంలో ఫెస్టివల్ ఆఫ్ వీక్ అని ఉంది. ఫెస్టివల్ ఆఫ్ వీక్ అంటే వారంలో పండుగ. వారం రాగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. వారాల పండుగ పెంతెకోస్తును అది ఈ రోజు వచ్చింది కదా, అనాది కాలం నుంచి వచ్చినటువంటి, మోషే కాలం నుంచి వచ్చినటువంటి పండుగ. దేవుని బిడ్డలు గమనించండి. ఆ పండుగను వారాల పండుగ వారు ఆచరించారు. వారాల పండుగ ఒక్కొక్క వారం రాగానే పండుగ వారు ఆశించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా వారాల పండుగ. అందుకనే థ్యాంక్స్ గివింగ్స్ పండుగ అంటారు. కృతజ్ఞత
కార్యక్రమాలు జరిగించారు. పంటలు వచ్చినటువంటి దశమ భాగాలు, పంటలు వచ్చినటువంటి ప్రథమ ఫలాలు ఇవన్నీ ఇచ్చి దేవునికి మనసారా కృతజ్ఞత స్తుతులు చెల్లించిన పండుగ వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఇలాగా చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నా. తర్వాత 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యూదా సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. యూదా సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, రెండవది పర్ణశాల పండుగ, తర్వాత వారముల పండుగ, శృంగతురుల పండుగ, ఇలాగ కొన్ని పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నీ కూడా అనాది నుంచి మోషే కాలం నుంచి తూచా తప్పకుండా హెబ్రీయులు పాటించారు. దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు, దేవుని ఘనమైన నామాన్ని కొనియాడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత 6వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అలెగ్జాండ్రియాకి చెందినటువంటి ఫిలోడు చరిత్రకారుడు. అలాగే చరిత్రలో ప్రాధాన్యమైనటువంటి జోసిఫస్, అలాగే ఎల్లీని యొక్క సాంప్రదాయం, ఎల్లీనిజం అంటారు. ఎల్లీనిక్ సాంప్రదాయ జుడాయిజంలో ఈ సాహిత్యాలన్నీ కలుపుకొని ఇది ప్రథమ ఫలాల పండుగ. భక్తులందరూ కలిసి దీన్ని ప్రథమ ఫలాల పండుగ అని చరిత్రలో రాసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. జుడాయిజంలో గమనిస్తే జుడాయిజం సాగించిన గమనించింది గోధుమల ప్రథమ ఫలమ పండుగ, గోధుమల ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలిచినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలను గమనించారు. ఇలాగా పెంతెకోస్తును ఆనాడు ఆశ్రయించుకుంటూ వచ్చారు. పెంతెకోస్తు పండుగ రోజు 50వ దినము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వారు దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత చరిత్ర పరంగా చూస్తున్నాం. 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలీనికి పురాతన చరిత్ర మనం గమనిస్తే పురాతన చరిత్ర మనం గమనిస్తే అక్కడ చదివిపోయిన యూదులందరూ కూడా ఆ పండుగకు వచ్చారు. డయాస్పోరా యుగం అంటారు. అంటే శ్రమలు, బాధలు, కష్టాలు ఎదుర్కొచ్చినప్పుడు అందరూ ఆయా ప్రాంతాలు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి జనాంగం దేవుని మహాకృపను బట్టి పెంతెకోస్తు రోజు వచ్చి దేవుని స్తుతించారు. వారికి ఇచ్చినటువంటి ప్రథమ ఫలాలు, తర్వాత దేవుని ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ధన్యతలు చెప్పుకుంటూ వారు దేవుని స్తుతించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఇవన్నీ కూడా చరిత్ర పరంగా మనం గమనిస్తే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పనులు, దైవ కార్యాలు, దేవుని చిత్తానుకూలంగా జరిగిన విషయాలు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడినటువంటి విషయాలని దేవుని బిడ్డలా మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. అయితే మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పెంతెకోస్తు పండుగ వచ్చింది కదా, దీన్ని పెంతెకోస్తు అంటున్నా. ఈ పెంతెకోస్తు అనే పండుగ పూర్వపరాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ దీని యొక్క ఆరిజిన్ వచ్చిందన్న విషయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు పెంతెకోస్తు దినం అంటున్నాం. ఇది ఈ రోజు అంటే శిష్యుల కాలంలో ఆరంభమైనటువంటిది కాదు. శిష్యుల కాలంలో 50 దినమున పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు వాగ్దానం గారు పంపించాడు, కానీ ఆ రోజే ఇది ప్రారంభం కాలేదు. జాగ్రత్త గమనించండి. చాలా మంది అభిప్రాయాల్లో రకరకాలుగా ఆలోచిస్తారు. శిష్యులకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించాడు, కానీ ఆ రోజు వచ్చిన పండుగ కాదు పెంతెకోస్తు. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అనాది కాలం నుంచి, మోషే కాలం నుంచి వచ్చినటువంటి పండుగ. లేవీకాండం 23వ అధ్యాయము 15, 16 వచనాలు గమనిస్తే అక్కడ వివరంగా రాయబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసి ఇది యాజకులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగిన పండుగ. అంటే ప్రథమ ఫలాలు, దశమ భాగాలు దేవుడు వారు చేసిన మేలు తీసుకొచ్చి యాజకునికి సమర్పించేవారు. అందుకనే 50 దినాలు వారు కష్టపడి, 50 దినాలు వారు శ్రమపడి వచ్చిన పంటల నుంచి దేవునికి పెంతెకోస్తు రోజు అంటే 50 రోజు పండుగ రోజు వారు సమర్పించేవారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. జాగ్రత్తగా మనము గమనించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మోషే కాలంలో ఈ వారముల పండుగ ప్రారంభమైంది. అది మాత్రమే కాదు, దేవుని బిడ్డలు గమనించండి, పస్కా పండుగ అయిన తర్వాత 50 రోజున దీన్ని ఆశ్రయించారు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో గమనిస్తే పస్కా పండుగ అయిపోతుంది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత లెక్కబెట్టి 50 దినమున ఈ పండుగ ఆనాడు వారు ఆశ్రయించారు.
దీనికి ప్రాధాన్యత ఏంటంటే యాజకుల యొక్క ప్రాధాన్యత ఎక్కువై ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు కాకతాళీయం వచ్చింది కాదు, కానీ అనాది నుంచి వచ్చినటువంటి పండుగ పెంతెకోస్తు పండుగ. వారముల పండుగని పిలిచారు, సునాద సంవత్సరం అని పిలిచారు. తర్వాత దానికి సునాద సంవత్సరంలో విశ్రాంతి ఇచ్చిన సంవత్సరం అని కూడా పిలిచినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి, లేఖన ఆధారాలు ఉన్నాయి. దయచేసి గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, అది మాత్రమే కాదు, ఇది ఆరంభ సంవత్సరం. ఎందుకు ఆరంభం అంటే పంటలన్నీ అయిపోయింది, ఇక విశ్రాంతి, రైతులకు అందరికీ కూడా విశ్రాంతి. అందుకని వారందరూ కూడా కొత్త నైవేద్యాలు తీసుకొచ్చి దేవునికి సమర్పించుకుని, అయ్యా ఈ సంవత్సరం అంతా కాపాడారు, ఇదిగో నాకు ఇచ్చిన ప్రథమ ఫలాలు, నాకు ఇచ్చినటువంటి సమస్త మరి ఈవి నుంచి నీకు నేను కృతజ్ఞతగా స్తుతులు చెల్లించడం కాదు, ఇదిగో నా ప్రథమ ఫలాలు ఇస్తున్న దేవునికి కృతజ్ఞత స్తుతులు వారు చెల్లించినటువంటి మహాసుదినం. దేవుని బిడ్డ గమనించాలి. అందుకనే కొత్త నిబంధన శకం అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది, కృపాకాలము ఆరంభమవుతుంది. కృపాకాలము ఎప్పుడు ఆరంభమైందంటే ఎప్పుడైతే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో అక్కడి నుంచి కృపాకాలం ప్రారంభమైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఇవన్నీ కూడా మోషే కాలంలో యాజకుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుని యొక్క చిత్తానుకూలంగా జరిగిన విషయాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. మాత్రమే దీన్ని కోతకాల పండుగ అంటారు, హార్వెస్ట్ ఫెస్టివల్ పిలుస్తారు, కోతకాల పండుగ. రకరకాలుగా దీనికి పేరు పెట్టారు, కానీ పెంతెకోస్తు ఈ రోజు వచ్చింది కాదు, అనాది నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగము 430 ఏళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు. చెప్పిన పని చేశారు, కురింగిపోయారు, కృషించిపోయారు, నలిగిపోయారు, రకరకాలుగా వేధించబడ్డారు, బాధించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, రకరకాలుగా నలిగిపోయి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారిని విడుదల చేశారు. దానికి జ్ఞాపకం చేస్తున్నారు, విడుదల చేస్తున్నారు. అందుకని వారు విడుదలైనటువంటి 50వ దినమున ఈ పండుగ ఆచరించారు. మహానందంగా దేవుడు మమ్మల్ని తప్పించాడు, మమ్మల్ని విడుదల చేశాడు అని వారు ఆనందంగా ఈ పండుగ జరిగించుకున్నట్లుగా, పస్కాను జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి 50వ దినమున ఆనాడు పస్కాను ఆచరించారు. మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు గమనించండి, పాత నిబంధన కాలం మనం గమనిస్తే పెంతెకోస్తు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు విడుదల పొందిన అనంతరం కనాను ప్రయాణం ప్రారంభించారు. మోషే దేవుని యొక్క సాన్నిధ్యంలో 40 దినాలు అక్కడ ఆయన దేవుడితో ఆయన సమయం గడిపిన తర్వాత లెక్కబెట్టి, అంటే పస్కా ఆచరించిన దాని నుంచి లెక్కబెట్టి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇచ్చారో ఈ దినాలన్నీ లెక్కబెట్టిన తర్వాత 50 దినమైంది. గమనించండి, బాగా మీరు అర్థం చేస్తున్నారు. దేవుని బిడ్డలు గమనించండి, సినాయి పర్వతం పైన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ లెక్క పెడితే 50 దినాలు అయిన కనుక వారందరూ కూడా 10 ఆజ్ఞలు ఈ 50 దినాల్లో దేవుడు ఇచ్చాడని ఎంతో ఆనందంగా 50 దినమున పస్కాను ఆచరించారు, పండుగ ఆచరించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక పాత నిబంధన కాలంలో వారు అలాగా సినాయి పర్వతం దగ్గర దేవుని యొక్క 10 ఆజ్ఞలు పొందారు. కాబట్టి అక్కడికి 50 దినాలు అయింది కనుక వారు బయలుదేరి వచ్చిన దినాలు లెక్క పెడితే అక్కడికి 50 దినాలు అయింది. కాబట్టి 50 దినముల పండుగ అని వారు ఆశ్రయించినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది, చరిత్రకారులు తెలియజేస్తున్నారు. తర్వాత కానానికల్ బుక్స్ కూడా మనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా ఆయన గొర్రెపిల్లగా సమర్పించబడ్డారు, బలైపోయారు. దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన శిలువలో బలియాగముగా శిలువ వేయబడి ఆయన రక్తాన్ని ఒలికించాడు, రక్తాన్ని చిందించాడు. అదే పస్కా యొక్క నెరవేర్పు. పస్కా ఎక్కడ నెరవేరిందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క విలువైన పవిత్రమైన ఎవరి రక్తాన్ని కార్చి చిందించినటువంటి ఆ బలియాగంలో పస్కా అక్షరాల నెరవేరినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దాన్ని క్రీస్తు నెరవేర్చాడు. ఇది 5వ ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 6వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క స్థానంలో ఆయన ఆక్రమించాడు.
చాలా ఆనందం. చూసారా, ఇప్పటివరకు అప్పటివరకు ధర్మశాస్త్రం ఉన్నది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి వారు విడుదల పొందారో, భక్తులందరూ కూడా విడుదల పొందారు, శిష్యులు విడుదల పొందారు, మేడగదిలో ఉన్నటువంటి 120 మంది వారందరూ కూడా విడుదల పొందారు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే బోధించిందో దాన్ని పాటిస్తూ, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దానిని చేయనిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి ఆత్మ ద్వారా పంపించబడ్డాడు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ధర్మశాస్త్రం యొక్క స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉన్నాను, నేను కార్యం జరిగిస్తానని ఆయన భూలోకానికి దిగి వచ్చినట్లుగా దేవుని బిడ్డ చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే 17వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చుటకి వచ్చాడు. నెరవేర్చాడు. ధర్మశాస్త్రము సంపూర్ణంగా నెరవేర్చబడినది. ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు చూస్తున్నాం. తర్వాత 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత బయటకు వచ్చారు. ధర్మశాస్త్రం ఎలాగో వారికి ఇవ్వబడినదో అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం తర్వాత 50వ రోజున, ఈరోజు 50వ రోజున ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో ఆ పని చేయటకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన దిగి వచ్చినటువంటి ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు, పస్కాను చూసినటువంటి విషయాలని దేవుని బిడ్డ మనకు జ్ఞాపకం చేస్తున్నా. రకరకాల ఆలోచనలు వద్దు. చరిత్ర ఏం చెబుతుందో, బైబిల్ ఏం చెబుతుందో బైబిల్ ప్రకారం వెళ్ళటం అనేది ఆశీర్వాదకరం, దీవెనకరం, మేలుకరం. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే ఇది దైవ కార్యం. ఇది కేవలము పెంతెకోస్తు దినమున జరిగిన దానికి కేవలము ఇది నెరవేర్పు మాత్రమే. దేవుని బిడ్డ గమనించండి, నెరవేర్పు మాత్రమే. ఈరోజు పెంతెకోస్తు దినాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చాడు. కానీ పెంతెకోస్తు అనేది ఆ రోజు పుట్టింది కాదు. అనాది సంకల్పంలో దేవుడి ఏర్పాటును బట్టి దేవుడు కార్యం జరిగిస్తూ దాన్ని నెరవేర్చినటువంటి మహా సుదినమని దేవుని బిడ్డ మనకు జ్ఞాపకం చేస్తున్నా. చూడ గమనించండి. అందుకనే ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే 50 దినము కాబట్టి దేవుడు పెంతెకోస్తు పండుగ ఉందంటే పెంతెకోస్తు పండుగ కాదు. అక్కడ అర్థం ఏంటంటే 50వ రోజున ఆయన తన ఆత్మను భూలోకానికి వాగ్దాన ప్రకారం పంపించాడు. అయితే ఈ పెంతెకోస్తు కలిసి వచ్చింది. పస్కా నుంచి 50 రోజులు కలిసి వచ్చింది, ఇటు నుంచి 50 రోజులు కలిసి వచ్చింది. టోటల్ గా అటు ఇటు చూసిన 50 రోజులు వచ్చింది. కాబట్టి ఈ రోజు పెంతెకోస్తు దినము అని పిలిచారు. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలు గమనించండి, పెంతెకోస్తు యొక్క దినం అనేది ప్రాధాన్యత ఏంటంటే అనాది సంకల్పంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం జరిగిన కార్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే గమనించండి, మోషే అరణ్యంలో ఒక గుడారం వేశారు. ఆ గుడారం వేసి అది దేవుని కోసము ఆయన ప్రతిష్ఠించాడు. గుడారాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించాడు మోషే. ఎప్పుడైతే దేవుని కోసము ఆయన ప్రతిష్ఠించాడు అప్పుడు యెహోవా తేజో మహిమ, గమనించండి, యెహోవా తేజో మహిమ ఆ గుడారం పైకి దిగి వచ్చింది. నిర్గమకాండం 40వ అధ్యాయము 34 చూస్తే దేవుని యొక్క తేజో మహిమ, యెహోవా తేజో మహిమ ఆ గుడారం పైకి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం, సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. 40 ఏళ్ళు కట్టించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని యొక్క ఆలయాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించాడో సొలొమోను భక్తుడు, అప్పుడు యెహోవా తేజో మహిమ దిగి వచ్చింది. యాజకులు సైతము నిలవలేకపోయారు. యాజకులు సైతం అక్కడ ఉండలేకపోయారు. రాజుల గ్రంథం 1 రాజుల 8వ అధ్యాయము 10-11 చూస్తే అక్కడ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే సొలొమోను కట్టించిన దేవాలయాన్ని మరి నాశనం చేశారు. రకరకాలుగా శోధనకు గురైపోయింది. తర్వాత భక్తులు దేవుని ఆలయాన్ని కట్టించారు. కట్టించినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ తేజో మహిమ దిగి వచ్చి కార్యాలు జరిగించినట్టుగా ఈ 3 ఆధారాలు మనకు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఈ 3 ఆధారాలు మాత్రమే కాదు ఈ దినం పెంతెకోస్తు దినమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పెంతెకోస్తు దినంలో యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం ప్రకారం తండ్రి యొక్క ఆత్మ దేవుడు మన మధ్యకు పంపించాడు. కనుక
ఆత్మ కార్యం మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడ గమనించండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని వాగ్దానం ప్రకారం శిష్యులు, తర్వాత రక్షించబడిన వారు, వీరందరూ కూడా ఏమైందంటే అందరూ అక్కడ సమాజముగా కూడి దేవుని ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు చూడ గమనించండి ఏం జరిగిందో చూద్దాం. అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అసలైన శిశులైన విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. ఇప్పటి వరకు పూర్వపరాలు, పెంతెకొస్తు విషయాలు, పెంతెకొస్తు యొక్క పండుగ పూర్వపరాలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క దివ్య వాక్కు ఇక్కడ నెరవేరుతున్నట్టుగా దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో తన కుమారుడు ద్వారా ఆ వాగ్దాన ఆత్మ ఇక్కడ దేవుడు పంపిస్తున్నట్టు చూస్తున్నా. బలమైన గాలి, దాన్ని రువాక్ అంటారు, పరిశుద్ధాత్మ శక్తి. గ్రీక్ భాషలో పెరిక్యుటాస్ అంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఉత్తర వాదత కలిగిన వాడు, ఆయన సమస్తం నెరవేర్చగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన భూలోకంలో ఈరోజు మహాబలమైన శక్తిగా, మహాబలమైన వ్యక్తిగా, మహాబలమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి శక్తిగా భూలోకంలో అవతరించినట్లుగా దేవుని జ్ఞాపకం చేస్తున్నారు. గమనించండి, వారు కూర్చున్న ఇల్లంతా కూడా ఆత్మతో నింపబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో నింపబడినట్టుగా దేవుని గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగానే ఏమైపోయింది, ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. మాత్రగా గమనించండి, అక్కడ మనం చూస్తే అగ్ని జ్వాల వంటి నాలుక విభాగింపబడి వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రారగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఆత్మ శక్తి వారికి వాక్ శక్తిని అనిపించినారు. అన్ని భాషలతో మాట్లాడారు. చూసారా, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన నిమిత్తం వారు ఉన్నటువంటి స్థలంలో ఆ శక్తి వ్యాపించింది. వారు ఉన్నటువంటి ఆ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా దేవుని బిడ్డ చరిత్ర మనం తెలియజేస్తుంది. వాక్యం కూడా మనకు యథార్థంగా విషయాలు తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దేవుని వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దానికి 3 సూచనలు ఉన్నాయి. గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే వినబడినది. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చినటువంటి విషయాన్ని అందరూ విన్నారు. ఎక్కడో అదృశ్యంగా లేడా, విన్నాడు. మొట్టమొదటి విషయం వినబడినది. ఏ వినబడింది? ధ్వని వినబడింది. రెండవది కనబడింది. గమనించండి, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడి వారందరికీ కూడా కనబడినట్టు చూస్తున్నాం. ఇక మూడవ విషయం, వారు ఆత్మతో నింపబడారు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న వారందరూ, కూర్చున్న వారందరూ, ఎదురు చూసిన వారందరూ, మరి వారందరూ ఏక మనసులో ప్రార్థించిన వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడ్డారు. నేను గమనించండి, ఆత్మ నింపబడి ఏం జరిగింది? అన్య భాషలతో గమనించి అందరూ పరిశుద్ధాత్మతో మిగిలిన వారి ఆత్మ వారికి వాక్ శక్తి అనిపించింది. చూసారా, ఏమిచ్చింది? వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తిని ఇచ్చింది. వాక్ శక్తి, వాక్ శక్తిని ఇచ్చిన యోగాన్ని వారందరూ కూడా భాషలతో ఇది పరిశుద్ధాత్మ. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చినటువంటి మహానందం దేవుడు గమనించండి. అందుకనే అపోస్తలులందరూ కూడా ఆత్మతో నింపబడి ఆనందించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థించిన ప్రార్థన ప్రతిఫలము ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. అది మాత్రమే కాదు, వారు ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రార్థన ప్రతిఫలముగా పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చారు. బలమైన పెరిక్యుటాస్ ఉత్తర వాదత దేవునిగా ఆయన దిగి వచ్చాడు. మహానందం. దేవుని బిడ్డ గమనించండి, భూలోకము పరలోకము ఈరోజు ఆనందించి భూలోక పరలోక శక్తులు కదిలించబడి గమనించండి, భూలోకం ఆనందించబడింది. నిత్యరాజ్యములో తండ్రి కుమార వారు కూడా అక్కడ ఆనందించారు. దేవదూతలు మహాదురులు చేశారు, జయ దురులు చేశారు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేశాడు. వారు జయదురులు చేశారు. మహానందంతో ఈ దినం
భూలోకం నింపబడది. పరలోక రాజ్యం ఒక్కసారిగా ఈ నిత్య రాజ్యం యొక్క కార్యం నెరవేరబోతుంది కనుక ఎంతో వారు ఆనందించినట్టుగా దేవుని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని దయా సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని కార్యాలు, దేవుని చిత్తం, దేవుని యొక్క ఆ శ్రేష్టమైన ధన్యత భూలోకానికి కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ గమనించండి, భూలోకానికి కుమ్మరించబడింది. అందుకే వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడి వారందరూ కూడా ఏం చేశారు? దేవుడు వారికి వాక్ శక్తిని ఇచ్చాడు. వాక్ మాట్లాడే శక్తిని. అందుకనే అది వాక్యం నేను, వాక్యం దేవుడితో నేను, వాక్యము దేవుడే. వాక్ లోగాస్ అంటారు గ్రీక్ భాషలో. లోగాస్ అనగా వాక్యం. కాబట్టి ఇక్కడ వాక్ అనేది ఆ వాక్యం దేవుడే దిగి వచ్చి వారికి శక్తిని ఇచ్చాడు. వారు కదిలించబడ్డారు. వారు దేవుని యొక్క శక్తిని పొందారు. దేవుని కార్యాలు అక్కడ జరిగించడానికి ప్రారంభించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి. ఒక్కొక్కరు ఆత్మ ఆవేశంతో ఉపయోగపడారు. వారందరూ ఆనందించారు. వారందరూ ఎంతో ఆనందించారు. వారందరూ ఎంతగానో ఆత్మతో నింపబడ్డారు. ఆత్మ శక్తి వారి పైన దేవుడు కుమరింప చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి. ఒక్కొక్కరు వారి వారి మాతృభాషలో మాట్లాడినట్టుగా చూసి జనులందరూ కూడా కలవరపడ్డారు. అక్కడ చూసిన వారందరూ కూడా కలవరం. దేవుడి కార్యాలు కలవరాలు. యేసయ్య జన్మించగానే ఏ రోజు కలవరపడ్డారు. దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగగానే చూసిన వారందరూ కూడా కలవరపడ్డారు. కలవరమే ఆయన కార్యాలు కలవర కనుక దేవుని బిడ్డలారా గమనించండి. వారు కలవరపడి ఏం జరిగింది? అక్కడ దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని ఘనమైన నామాన్ని కొనియాడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్న ఆత్మ చేత అక్కడ ఎప్పుడైతే వారు నింపబడ్డారో సువార్తమానం ఏంటో తెలుసా? అన్యుల ద్వారా తెరవబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యూదులు యూదా ప్రవిష్టులు, యూదా మత ప్రవిష్టులు అనుకున్న ఆ కార్యం పటాపంచింది. అన్యుల ద్వారా తెరవబడ్డాయి. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. అన్యుల ద్వారాలు తెరవబడ్డాయి. అనేకులు ప్రభువును అంగీకరించారు. చూడండి, గమనించండి. ఆత్మతో పేతురు మాట్లాడుతూ ఇక్కడ కార్యాలు నిజంగా గమనిస్తే నేను గమనించండి. ఇక్కడ చెప్పిన మాటలో యూదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తు సమస్త జనులారా, ఇది మీకు తెలియదుగా చెవికి నా మాట ఆలకించుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, పొద్దు పొడిసి జామీన కాలేదు. వేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. యోవేలు ప్రవక్త ప్రవశించాడు. గమనించండి, ఏమని? మనుషులందరి మీద అతిదినమున నా ఆత్మను కుమరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశించెదరు. మీ యవనులు దర్శనాలు కలుగును. మీ వృద్ధులు కళ్ళగంటారు. లేఖనాలు నెరవేరుతున్నాయి. యోవేలు ప్రవక్త ప్రవశించినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతున్నట్టుగా పేతురు ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో పేతురు భక్తులు నింపబడి మాట్లాడుతున్నారు. అందరి పైన దేవుడు ఆత్మ కుమ్మరించబడుతుంది. ఇక్కడ యూదులని, గ్రీస్ దేశస్తులని, ఎలీనీయులని తేడా లేనే లేదు. సమరయులు అంతకంటే ఇక్కడ తేడా లేదు. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మను పొందినవారు, దేవుని శక్తిని పొందినవారు, దేవుని కార్యాలు జరిగించడంలో దేవుని యొక్క శక్తి పొందినవారని దేవుని జ్ఞాపకం చేస్తున్నాం. పేతురు బహుగా ఆయన ఆత్మతో నింపబడి మాట్లాడిన విషయాలు మనం గమనిస్తే గమనించండి. 24 చూస్తే మరణము ఆయన్ను బంధించున్న అసాధ్యం కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయన్ను లేపెను. యేసు క్రీస్తు వారు లేపబడ్డాడు. అది మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుని భూలోకానికి పంపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే గమనించండి. నేను నీ శత్రువులని పాదముల కింద నీ ప్రార్థన కింద పాదపీఠంలో ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభువు. ఇక్కడ ప్రభు ఎవరు? నా ప్రభు. ఒకసారి ఆలోచించండి. దావీదు ప్రవశిస్తున్నాడు, ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. దేవుని బిడ్డ గమనించి యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు. అందుకనే నీవు కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. దేవుడు యేసు క్రీస్తు వారితో చెప్పాడు, నీవు కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్పినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, దేవుని క్రియలు
అద్భుతాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి, ప్రభువు నా ప్రభుతో చెప్పాను. అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు యొక్క వంశం రూఢిగా తెలుసుకోవాలని ఆయన ప్రవచించాడు, ప్రకటించాడు. అది మాత్రమే కాదు, ఆ రోజు పేతురు దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తే 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అక్కడ సంఘం ఏర్పడింది. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి ఆత్మ సంఘం అది ఎవరి సొత్తు కాదు. ఆత్మ సంఘం దేవుని సొత్తు. దేవుని గమనించండి, ఆత్మ సంఘం దేవుని సొత్తుని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డల ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారు వాగ్దానం చేసిన ప్రకారం, యేసు క్రీస్తు వారు వాగ్దానం చేసిన ప్రకారం ఆత్మను పంపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఆత్మ పొందిన వారందరూ కూడా ఏం జరిగింది చూడండి, గమనించండి. అపొస్తలుల కార్యం 4:37 గమనిస్తే 6 ఫలితాలు అక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు కూడి ఉన్న చోట భూమి కంపించి గడగడలాడిపోయింది. వారు కూర్చున్న చోట కూడా కంపించినట్టుగా చూస్తున్నాం. రెండవది, దేవుని వాక్యము ధైర్యముగా అందరికీ బోధించారు. వారు ఏక హృదయముతో ఏకాత్మతో దేవుని వర్తమానం అందించారు. మూడవ విషయం. నాలుగవ విషయము, తమ ఉన్నటువంటి అంతయు సమిష్టిగా పంచిపెట్టుకున్నారు. పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నట్లుగా పేతురు చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మనుషుల మీద ఆయన ఆత్మ కుమరిస్తున్నాడు. ఆత్మశక్తి అందరిపైన కుమరించబడినట్టుగా లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ఉదయకాలమున మహాసుదినం. ఏంటి మహాసుదినం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా! నమ్ముతున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కార్యం జరిగించిన నిమిత్తం, ఆత్మశక్తి పొందిన నిమిత్తం మరి నిజముగా దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే, మరి పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందేదని రాయబడింది. గమనించండి, శక్తి పొందేదారు. నిజముగా ఈరోజు శక్తి పొందారు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అది మాత్రం కాదు, సాక్షులుగా జీవిస్తున్నారు. యేసు క్రీస్తు వారి యొక్క సేవకు సాక్షులుగా జీవించిన నిమిత్తం, యేసు క్రీస్తు వారి యొక్క సేవకు వారు సాక్షులుగా ఉన్న నిమిత్తం మన మధ్య ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో కార్యాలు దేవుడు జరిగిస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి, ప్రభువైన దేవుడు మానవాకారంలో మనుషావతారుడిగా లోకానికి వచ్చి ఆయన అందరి కోసం రక్షణార్థమై మరణించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. మిమ్మల్ని అనాథులుగా విడవదు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడని చెప్పిన మాటలు దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే చూడ గమనించండి, దేవుని వాక్యం వ్యర్థం కాదు. దేవుని మాటలు నిజంగా నెరవేరుతున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడ గమనించండి, ఆయన వచ్చి యోహాను సువార్త 16వ అధ్యాయము మనం గమనిస్తే 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పింపచేయడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చాడు. ఆయన మరలా వెళ్ళడు, ఆయన మరలా వెళ్ళడు. ఆనాడు పాత నిబంధన కాలంలో సమయానికి ఆత్మ కార్యాలు ధరించిన ఆత్మ వచ్చి మరలా తిరిగి వెళ్ళాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చాడు, మనతో ఉండడానికి వచ్చాడు, మనతో నివాసం చేయడానికి వచ్చాడు. మన మధ్య నివాసం చేసిన మనను సంరక్షించడానికి, మనను స్థిరపరచుటకు, మనను బలపరచుటకు, మనను తన కృప చొప్పున సర్వ సత్యమును నడిపించుటకు ఆయన లోకానికి వచ్చినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి, యోహాను సువార్త 16వ అధ్యాయం గమనిస్తే, సత్య స్వరూపిణి ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యం నడిపించును. ఆయన తనంతా తాను ఏమీయో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనికి కొన్ని తీసుకొని మీకు తెలియచేయగలిగిన నన్ను మహిమపరచును. కాబట్టి ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో సంచరించుటకు, మన మధ్య ఉంటకు, మనతో ఉంటకు, మన మధ్య కార్యాలు జరిగించుటకు ఆయన సత్య స్వరూపి ఆత్మగా ఈ లోకానికి వచ్చినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతవరకు
పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాగ్దానం నెరవేరింది, దేవుని కార్యాలు జరగాలి, దేవుని వాక్కు నెరవేరింది కనుక ఆయన వాగ్దానం చేసిన ప్రకారము, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం, ఆయన ఆజ్ఞకు లోబడి శిష్యులందరూ కూడా ప్రార్థించారు. వారందరూ కూడా దేవుని స్తుతించారు. ఏక మనసుతో ఏక తాత్పర్యంగా ఎడతెగక ప్రార్థన చేశారు కనుక ఆత్మపూర్ణయ్యారు. ఈరోజు నీవు నేను కూడా ఆత్మపూర్ణ కావాలంటే 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటి విషయం, మనం పరీక్షించుకుందాం, మన పాపులని గుర్తిద్దాం. మనలో ఉన్న బలహీనతలను యేసునామం ఇప్పుడే మనం తీసేస్తున్నాం, యేసునామం తీసేస్తున్నాం. రెండవది పశ్చాత్తాపడదాం. మూడవది రక్షణ కోసం యేసయ్యను మనము అడుగుదాం, ప్రార్థించాలి. రక్షణ లేకుండా మనము రక్షించబడలేదు, ఆయనే రక్షణ. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, మనమందరం కూడా సాక్షులుగా జీవిద్దాం, యేసు క్రీస్తు వారికి మనం సాక్షులుగా జీవిద్దాం. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరము పరిశుద్ధాత్మ శక్తిని పొందుదాం. హల్లెలూయా! సిద్ధపడదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మ శక్తి మనం పొందాం. పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు నీలో నాలో ధరించుటకు ఎదురు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా! ఎదురు చూద్దాం. సిద్ధమేనా? సిద్ధపడుతున్నారా? సిద్ధపడండి, సిద్ధపడండి. ఆత్మ కార్యాలు మన మధ్య దేవుడు ఈరోజు జరిగించాడు. అటు శక్తి మనం జ్ఞాపకం చేసుకుని నీవు నేను దేవుడి యొక్క ఘనమైన నామాన్ని స్తుతించి ఆయన కృపకు పాత్రలు కావాలని, ఆయన ఘనమైన నామాన్ని మనం అందరం కూడా స్తుతించాలని బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఆ రోజు వారు పొందినట్టుగా నీవు నేను పొంది బలమైన సాధనలుగా, బలమైన పరముట్టుగా, బలమైన దేవుని బిడ్డలుగా ముందుకు సాగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మితమైన లేఖన భాగాలు దీవించండి అయినా మీ కృపలో బలపరచండి. శిష్యులందరూ 120 మంది ఏక మనసుతో అయ్యా ఎడతెగక ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు. మేము కూడా 40 దినాలు 50 దినాలు మీకోసం ఎదురు చూసాం. ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి, మీ కార్యాలు జరిగించమని, మీ సరిఉంచమని, మీ కాపులు దాయించమని. మితమైన లేఖన భాగాలు బహుగా వర్ధిల్లుట దీవించబడి ఆయన మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ వారు ఎందరైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నారో వారందరి కోసం ఆయన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, మీ శరీరాన్ని ప్రకాశింపచేయమని, మమ్మల్ని అయా చేయబడ్డందరినీ, ఈ లైవ్ లో ఉంటున్నట్లందరినీ ఇప్పుడే మీరు జ్ఞాపకం చేస్తుంది. ఎందరైతే లైవ్ లో మీ వర్తమానం పెట్టున్నారో వారందరిపై ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని దిగాను. మీ ఆత్మ శక్తి నింపండి, మీ ఆత్మ కార్యం జరిగించండి. ఇప్పుడే ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి, మీ కార్యం జరిగించమని, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. అయ్యా మీరే మహిమ. ఈ రోజు నాయన ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపి మీ ఆత్మ కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని, మీ సన్నిధి మాతో ఉంచిన ఆయన మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మస్వరూపి ఆత్మరూపం దిగి వచ్చిన యేసయ్యా మీకే వందన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నా. అందరినీ మీ ఆత్మతో నింపండి. ఇప్పుడే మాలో ఉన్న బలహీనతలు యేసునామమున తీసివేయండి. ఒక్కొక్కరిలో ఉన్న బలహీనతలు యేసునామమున తీసివేయండి. ఆయన ఆత్మతో నింపి ఆత్మకార్యం జరిగించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి ముగింపు కీర్తన పాడుకుందాం. వర్షింపజేయుమీశా ఆశతో నామేయున్నాము, నీ సత్య వాగ్దానము ఏ మహిమే కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్ష
స్తోత్రాలు చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలేక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసము చేరి మనందరి ఈరోజు ఎందరైతే ఆత్మతో నింపబడారో, పరిశుద్ధాత్మతో ఎందరైతే ఇప్పుడే అభిషేకించబడ్డారో వారందరి పక్షమున ఈ కార్యం జరిగించడం ఎంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన సదా తోడైంది గాక. ఆమేన్.